మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ప్రతిరోజు కలెక్షన్ల పరంగా అంచనాలకు మించి వసూలను సొంతం చేసుకుంటూ ఎక్సలెంట్ లాంగ్ రన్ ను దక్కించుకున్న దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ ఇప్పుడు 3వ వీకెండ్ పూర్తయ్యే సమయానికి మరోసారి కొత్త సినిమాలను తట్టుకొని ఎక్సలెంట్ కలెక్షన్లను అందుకొని లాభాలను భారీగా పెంచుకుంది. దాంతో పాటు 18వ రోజు సాధించిన కలెక్షన్లతో అఫీషియల్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించేసి దుల్కర్ సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసింది. ఓవరాల్ గా సినిమా 18వ రోజు ఎక్సలెంట్ హోల్డ్ ను చూపించి 54 లక్షల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే వరల్డ్ వైడ్ గా 2.95 కోట్ల వరకు గ్రాస్ ను 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. కాగా 18 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా 19.92 కోట్ల దాకా షేర్ ను 33.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 4.92 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నందుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో 33.5 కోట్లు, కేరళలో 20.30 కోట్లు, కర్ణాటకలో 5.80 కోట్లు, తమిళనాడులో 13.55 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2.05 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 26.80 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 102 కోట్ల వరకు గ్రాస్ ను 49.90 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 21.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నందుకొని ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు ఈ సినిమా పెంచుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.